వివాహ మహోత్సవం ఎంతో వైభవంగా ముగిసింది. మంగళ వాయిద్యాల మధ్య నవదంపతులు అందరి ఆశీర్వాదంతో సంతోషంగా నిలిచారు. రాజకుమార్తె రూపశీల, ఆమె అలంకార ధారణలు రాజసంగా మెరిసిపోతున్నాయి. రాజా వీరసింహుడు తన చిరునవ్వుతో ఆమెను మనసును గెలుచుకున్నాడు. రాజమాత ఆనందంతో ఆనకట్టలు లేకుండా ఉప్పొంగిపోతున్నారు. కొత్తగా పెళ్ళైన కొడుకు, కోడలు విజయనగర రాజ్యానికి బయలుదేరే సమయం ఆసన్నమైంది. పెద్దలు పచ్చబొట్టు పుట్టించి తల మీద కుంకుమ పెట్టి సుఖంగా ప్రయాణం జరగాలని ఆశీర్వదించారు. అదే సమయానికి రాజమహల్ మొత్తం ఉత్సవ వాతావరణంలో ఉంది. పూజారులు వేద మంత్రాలతో ఆశీర్వాదాలు అందించగా తాళమేళాలు, నాదస్వరాలు ఘనంగా మోగుతున్నాయి. రాకుమార్తె తన తండ్రికి, తన రాజ్యానికి కన్నీటితో వీడ్కోలు పలికింది. ఇరువురు స్నేహితులు ఒక రాజరిక రథంలో విజయనగర రాజధానికి వైపు ప్రయాణిస్తున్నారు. వీరసింహుడు అడిగిన ప్రశ్నలకు ధీరశర్మ ఓ ముసుగు వేయడం లాంటి నిగూఢతతో సమాధానాలు ఇస్తూ అతని హృదయాన్ని భయంగా, గౌరవంగా కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నాడు. అదే సమయంలో మరోవైపు ఓ అద్భుతమైన అలంకారాలతో కూడిన రాజరథంలో యువరాణి శాంభవి మరియు రాజమాత గౌరీదేవి వస్తున్నారు. ఆ రథంలో రాజ్య సంస్కృతి ప్రతిఫలిస్తుంది. సుదీర్ఘ మేడాలతో కూడిన రథం, వెండి పలకలపై పుష్పాలతో అలంకరింపబడిన రాజరథంలో వస్తున్నారు. అదే సమయంలో రాజధాని ద్వారాలు కనబడుతున్నాయి. వీరసింహుడు ఇంకా తనను తాను గుర్తించని స్థితిలో ఉన్నాడు. రాజధీరశర్మ అతని తల్లిని చూసే విధంగా తయారు చేస్తున్నాడు. కానీ హృదయంలో మాత్రం దిగులుతో ఉన్నాడు. రాజధాని విజయనగరం వద్ద ద్వారాల ముందు 2 రథాలు ఆగుతున్నాయి. ఒకవైపు ధైర్యవంతుడైన వీరసింహుడు, కానీ ఇప్పుడు గుర్తులేని స్థితిలో ఉన్నాడు. మరోవైపు తల్లి రాజమాత, పక్కన ఉన్న తన కోడలు యువరాణి. ఆమె యువరాణికి రాజభవనంలోకి పురాతన శిల్పాలు, పూర్వీకుల విగ్రహాలు చూపిస్తూ, ఇక్కడ చూడమ్మా, ఇది నీ భర్త పితామహుని విగ్రహం. ఓ జ్ఞానవంతుడైన సమరసూర్యుడు. అది పక్కనే ఉన్నది అతని స్నేహితుడు, యుద్ధ వీరుడి విగ్రహం. వీరి రక్త సంబంధం కంటే బలమైనది మైత్రి బంధం. ఈ రాజ్యం ఎన్నో యుగాలుగా ధర్మ సంస్థాపనలకు నిలయంగా నిలిచింది. నీ భర్త వీరసింహుడు చిన్ననాటి నుండి తెలివిగా, ధైర్యంగా పెరిగాడు. రాజా ధీరశర్మతో అతని బంధం అద్భుతమైనది. వారి మైత్రిలో రాజధర్మం, ప్రేమ, పరస్పర నమ్మకం ప్రతిబింబిస్తాయి. వీరిద్దరూ కలిసి యుద్ధంలో పాల్గొన్నప్పుడు మా పౌరవులు గర్వంతో ముంచెత్తుతారు. యువరాణి ఆ మాటలు వింటూ ఆనందంతో, ఆశ్చర్యంతో, చిరునవ్వుతో తన భర్త గురించి విన్న ప్రతి మాటను హృదయంలో నింపుకుంటుంది. ఆమె మనసులో కుతూహలం, అతడు ఇప్పుడు ఎలా ఉంటాడు, తనతో ఏం మాట్లాడతాడు అనే అనేక ప్రశ్నలు మొదలవుతున్నాయి. విజయనగర రాజధాని అంతా ఆనందోత్సవాలతో నిండిపోయింది. ధీరసింహుడు తన వధువుతో రాజధాని ప్రవేశిస్తున్నాడు. ఆలయాలు ఘనంగా మేళతాళాలతో మోగుతున్నాయి. ప్రజలు జయ జయకారాలతో సింహద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. అలంకారిక యానాలతో వధూవరులు ప్రవేశించగా రాజమంత్రులు పుష్పవర్షాలతో స్వాగతం పలికారు. రథం దిగిన వెంటనే రాజమాత నెమ్మదిగా ముందుకు వస్తుంది. ఆమె చూపుల ఆనందం, బాధ, ఆశ అన్నీ కలిగలిసి ఉన్నాయి. గందరగోళంగా ఆమెను చూస్తాడు. ఇంతలో ధీరశర్మ మెల్లగా చెబుతాడు, ఎవరేమడిగినా చిరునవ్వుతో సమాధానం ఇవ్వు ధీరా. పెద్దమ్మలు, చెల్లెలు లాంటి మహిళలు వీరసింహునికి దిష్టితీసి ఆహ్వానం పలికారు. పౌరుల ముందర కొత్త రాణి పరిచయం ఘనంగా జరిగింది. మంత్రుల సమక్షంలో రాజా వీరసింహుడు తన భార్యను ప్రజలకు పరిచయం చేశాడు. ఆమె సౌమ్యమైన నవ్వు కనుల నీటిలో పాటు ప్రజల హృదయాలను గెలుచుకుంది. ప్రజలు ఆమెపై ఆశ పెట్టుకొని భవిష్యత్తు రాజ్యం వెలుగులో నడవాలని ఆకాంక్షించారు. పెళ్లి తర్వాత రాత్రి రాజవనం ఓ అందమైన, శాంతమైన వాతావరణంలో తేలియాడుతోంది. రాజా వీరసింహుడు మరియు యువరాణి వేరువేరుగా కూర్చొని సంభాషిస్తున్నారు. 2 విభిన్న స్వభావాలు కలిగిన వ్యక్తులు. ఒకరు గొప్ప రాజపుత్రుడైన అన్నీ మర్చిపోయినవాడు, ఇంకొకరు చురుకైన, తెలివైన యువరాణి. ఇద్దరు వేరే మూలల్లో కూర్చొని మనసు నిండిన మాటలతో నవ్వుతుంటున్నారు. యువరాణి కాస్త చిరునవ్వుతో, మీరు నాకు మొట్టమొదటిసారి చూపులోనే పడిపోయారు కదా, అంత కాచిగా చూస్తున్నారు స్వయంవరంలో. వీరసింహుడు నవ్వుతూ, చూశానా, నాకు అప్పుడు నా ప్రాణం ఎక్కడుందో కూడా గుర్తులేదు. మీరు ఎక్కడున్నది నేను ఎలా గుర్తుపట్టుకుంటాను? రాణి చిరునవ్వుతో, అయినా ఇప్పుడు గుర్తుందే నేను మీ భార్యననే విషయం. దానికి సమాధానంగా వీరసింహుడు, అది మాత్రం మీ గారెల పట్టి వింటే చాలు, నా మనసు ఆ మాత్రం నమ్మిపోతుందని వ్యాఖ్యలు చేస్తాడు. అని చెప్పి రాజవీరసింహుడు అలా పరుపుపై పయనిస్తాడు. కానీ యువరాణి మాత్రం రాజభవనపు కిటికీ దగ్గర కూర్చొని తలపోస్తూ ఉంటుంది. తెలియని భవిష్యత్తు, కొత్త రాజ్యం, కొత్త బాధ్యతలతో ఆమె మనసు ఉద్వేగంతో నిండిపోయింది. అయినా ఆమె మనసులో ఆశ, భయం, ఆనందం అంతటినీ కలగలిపిన భావనలు వెల్లివిరుస్తున్నాయి. తర్వాత రోజు ఉదయం పౌర్ణమి వచ్చిన ప్రతి నెలలలాగే రాజ్యసభ సమావేశానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలోని వివిధ శాఖల మంత్రులు, అధికారులు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు అందరూ రాజదర్బార్ని నింపుకున్నారు. రాజు ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు వింటాడని తెలిసినందున ప్రజల్లో ఒక ఆశ, ఉత్సాహం. అయితే ఈసారి మాత్రం రాజు సభకు రాలేదు. మంత్రులు అందరూ వేచి చూస్తున్నారు. రాజు ఎక్కడని ఒకరు, ఇప్పటి వరకు రావాల్సింది కదా అని ఇంకొకరు.